రైట్, థ్యాంక్ యూ తలకపల్లి రవి గారు, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తున్నందుకు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. క్షమించాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. ఏం చెప్తారు? ఇప్పటి వరకు చూసే ఉంటారు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఏ రకంగా చూస్తుంది సిపిఐ? ఇది నరేంద్ర మోడీ గారు తనకు అధికారం చేయాలనుకునేది ఇందులో రాజకీయ ఉన్నాయి, మార్చుకోవడానికి తప్ప ఇందులో ఎలాంటి విషయాలు కారణం అంటే దానికి అధికారం ఇచ్చి దాదాపు 400 ఏళ్ళందుకు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. తర్వాత పార్లమెంట్ సమావేశాలు కూడా 8వ తేదీ నాటితో ముగిసిపోతా ఉన్నాయి. కాబట్టి రేపే లాస్ట్ డేట్. ఆయన ఈ రోజు కేబినెట్ సమావేశం పెట్టి ఈ రోజు ఆయన దేశ నిర్ణయం అమలు ప్రకటించాడంటే ఖచ్చితంగా ఇందులో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆదిగా తప్ప ఇందులో ఎలాంటి లేదు. తర్వాత దేశవ్యాప్తంగా అగ్రకులాలకి కింది కులాలకి తగాద పెట్టడం కూడా ఒక ఉద్దేశమే ఉండొచ్చు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మన దక్షిణాది రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకొని రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం కూడా ఇందులో దాగి ఉంది. కాబట్టి ఏమంటే ఇది చాలా లోతైన సమస్య. ఏదో ఉన్నటువంటి ఊరడానికి బుర్రలో పుట్టింది కాబట్టి ఆయన చేస్తున్నది కాదు. ఆయన చేయాలనే శక్తిసిద్ధి ఉన్నవాడైతే అది ఏనాడు ఆలోచించవచ్చు. గతంలో కూడా ఎన్నో క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. అందులో క్యాబినెట్ సమావేశం కూడా మామూలుగా ఈరోజు జరిగేది కాదు. ఈరోజు అదే పనిగా క్యాబినెట్ సమావేశం పెట్టుకొని ఈరోజు చేశారంటే ఉద్దేశపూర్వకంగా ఎన్నికల లబ్ధి కోసము, అగ్రకులాల ఓట్లు ఉండడం కోసము, వన్ సైడ్ గా ఓట్లు వేయించుకోవడం కోసం ఆయన చేస్తున్నారు. రామకృష్ణ గారు, ఒకవైపు చాలా ప్రపోజల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా, రిజర్వేషన్లు మొత్తం తొలగించాలనే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ అవసరాల కోసం ఇలా రిజర్వేషన్లను పెంచుకుంటూ పోవడాన్ని ఏ రకంగా చూస్తారు? అదే మీరు అన్నట్టు చాలా క్లిష్టమైన సమస్య. రకరకాల వాదనలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో రకమైన వాదనలు ఉన్నాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు లేవనెత్తాడు, కాపులను బీసీలో చేరుస్తాము, తర్వాత కొన్ని బీసీ కులను ఎస్సీలో చేరుస్తాము, ఎస్టీలో చేరుస్తాము. ఈ రకంగా ఆయన 400 ఏళ్ల కులం కాలంలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేకపోయాడు. తర్వాత ఇవాళ ఆయన కూడా 4.5 ఏళ్లుగా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. పదే కేబినెట్ సమావేశాలు జరిగాయి, అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఏనాడు కూడా ఈ అంశం చర్చిస్తున్నట్లు ఆయన ఏనాడు చెప్పాలి. 125 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఇది కోట్లాది మందికి చెందిన సమస్యను ఆయన అభ్యర్థిగా ఈ రోజు కేబినెట్ మీటింగ్ పెట్టారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సిన్సియారిటీ లేదు. ఆయన మొత్తం గందరగోళం సృష్టించాలనుకున్నాడు. ఈ గందరగోళంలో కొన్ని కులాలను తన వెంట పెట్టుకోవాలనుకుంటా ఉన్నాడు. ఇప్పటికే ఆయనకు దళితులు దూరం అయ్యారు, మైనార్టీలు దూరంగా జరిగారు. కాబట్టి ఏమంటే అగ్ర కులాలందరూ కూడా ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడానికి వేసిన ఎత్తుగా తప్ప మరొకటి కానే కాదు. ఇందులో ఎలాంటి సిన్సియారిటీ లేదు. తర్వాత ఇంకోటి ఏమంటే నేను చెప్పేది, నాకు ఏది ఏమైనా సరే దేశం ఏమైనా పర్వాలేదు, ఎన్ని తగాదాలు జరిగినా పర్వాలేదు, గలాటాలు వచ్చినా పర్వాలేదు, నాకు మళ్ళీ అధికారం రావాలనే తాపత్రయం ఇందులో స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు పార్లమెంట్ లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని వ్యక్తి వాడు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే పార్లమెంట్ లో చట్టం ద్వారా చేయాల్సిన విభజన అంశాలు ఉన్నాయో వాటిని కూడా అమలు చేయని వ్యక్తి ఇవాళ స్థాయిగా అసలు ఆయన దిగిపోతా ఉన్నాడు. దిగిపోయేటప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో ఇంత పెద్ద సమస్యను ఉన్నట్టుండి ఎవరు చెప్పకుండా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మీడియా వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు, రాజకీయ పార్టీలన్నీ ఆశ్చర్యపోతా ఉన్నాయి, చివరికి పార్లమెంట్ సభ్యులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. కనీసం భారతీయ జనతా పార్టీ వారి ఆఫీస్ లో కూడా దీనిపై ఎప్పుడు చర్చ జరిగినట్లుగా నేనైతే పేపర్లో కానీ టీవీలో కానీ చూడలేదు. కాబట్టి ఇది ఒక పెద్ద కుట్ర ఇందులో దాగి ఉంది. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మీ